గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన పిక్సెల్ వర్స్ మైనింగ్ బాట్ అప్లికేషన్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్, లేకపోతే మెటామాస్క్, లేకపోతే బైనాన్స్ అప్లికేషన్, లేకపోతే బైబిట్, లేకపోతే క్యూకాయిన్ వీటికి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మన పిక్సెల్ వర్స్ మైనింగ్ బాట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది, వ్యాలెట్ ఆప్షన్ ఉంది చూడండి, వ్యాలెట్ సింబల్ కనిపిస్తుంది. ఈ వ్యాలెట్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుందండి. దాని కింద మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మన దగ్గర కామన్గా అందరి దగ్గర వీటిలలో ఏదో ఒకటి ఉండొచ్చు. అది బైనాన్స్ అప్లికేషన్, లేకపోతే బైబిట్ అప్లికేషన్, లేకపోతే క్యూకాయిన్, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్. ఈ 4. దాంతోపాటు ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారండి, అదర్ అనేసి. ఈ అదర్లో మనం కావాలంటే మెటామాస్క్ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఈఆర్సి మెయిన్ నెట్వర్క్ మీద యూఎస్డిటీ రిసీవింగ్ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయాలి. సో దానికోసం ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే, ఎగ్జాంపుల్గా చూపించడానికి ట్రస్ట్ వ్యాలెట్ ఉంది కదా, ట్రస్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు చూడండి, రైట్ డౌన్ యువర్ యూఎస్డిటీ ERC20 వ్యాలెట్ అడ్రస్ టు రిసీవ్ టోకెన్స్ అని ఇచ్చారనమాట. అంటే మీరేం చేయాలి అని అంటే, మీ ట్రస్ట్ వ్యాలెట్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి యూఎస్డిటీ ERC20 అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేయండి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ యూఎస్డిటీని ఏ విధంగా ఇథీరియం చైన్ మీద ఇంపోర్ట్ చేసుకోవాలి అనేసి నేను లాస్ట్ వీడియోలో ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ రెండింటికి సంబంధించి ఒక వీడియో చేశానండి. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని ఈ వీడియో యొక్క లింక్లో ఇచ్చుంటాను. మీరు ఎవరైతే యూఎస్డిటీ అడ్రస్ క్రియేట్ చేసుకోలేదో ఫస్ట్ వాళ్ళు ఆ అడ్రస్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఆ అడ్రస్ తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ డిపాజిట్ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి. సో ఇప్పుడు నేను అది చూపించడానికి మీకు మొదటగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనకి యూఎస్డిటీ ఇథీరియం అని ఉంది. సో ఇథీరియం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒకవేళ ఇక్కడ ఇథీరియం బదులు BNB లేకపోతే ఆర్బిట్రము, కోర్ ఈ విధంగా ఉంటే అవి వర్క్ అవ్వవు. మీకు ఖచ్చితంగా యూఎస్డిటీ ఇథీరియం అని ఉంటేనే అది మీరు అటాచ్ చేయగలరండి. సో ఇప్పుడు నేను యూఎస్డిటీ ఇథీరియం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు రిసీవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మైనింగ్ బాట్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ అనేది బైండ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ మేడ్ ఇట్ అనే దాని మీద క్లిక్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, నేను మెటామాస్క్ కూడా ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి నేను ఇక్కడ వరకు ఆపేసాను అనమాట. మీరు ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తుంటే ఈ మేడ్ ఇట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను మెటామాస్క్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత మళ్ళీ వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ అదర్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను మెటామాస్క్ కనెక్ట్ చేయాలి అంటే. తర్వాత ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అనేటటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కింద టెథర్ USD అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. టెథర్ USD మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి,
ఈ రిసీవ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. పబ్లిక్ అడ్రస్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది. తర్వాత నేను పిక్సెల్వర్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్ దగ్గర టచ్ చేసి ఇది పేస్ట్ చేస్తున్నానండి. పేస్ట్ చేసిన తర్వాత మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద నేను మేడ్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే అప్పుడు మన వ్యాలెట్ అనేది మెటామాస్క్కి కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బైబిట్ అప్లికేషన్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. వాటిలలో ఏదో ఒకటి చేస్తే సరిపోద్దండి. అన్నీ చేయాలని లేదు, ఏదో ఒక్కదానికి చేసుకున్నా సరిపోద్ది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత బైనాన్స్ ఉంది కదా, బైనాన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. చేసిన తర్వాత ఇక్కడ కింద వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కుడివైపు కార్నర్లో ఆ వ్యాలెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో యుఎస్డిటి అనేసి టైప్ చేశానండి. సో యుఎస్డిటి టైప్ చేసి ఇక్కడ యుఎస్డిటి వచ్చింది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఆప్షను ఇథీరియం ERC20 అనే నెట్వర్క్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇథీరియం ERC20 ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డిపాజిట్ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఇథీరియం ERC20 సెలెక్ట్ అయింది. డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి కింద మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీ బైనాన్స్ వ్యాలెట్ తోటి ఈ అప్లికేషన్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం బైబిట్తో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చూద్దాం. సో మళ్ళీ ఇప్పుడు నేను అది క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బైబిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బైబిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. బైబిట్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. కుడివైపు కార్నర్లో అసెట్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ క్రిప్టో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఎస్డిటి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే సెర్చ్లో యుఎస్డిటి అని టైప్ చేయండి. సో యుఎస్డిటి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ERC20 అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. ఆ ERC20 ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ERC20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కాపీ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో కాపీ అడ్రస్ అనే దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్రస్ కాపీ అవుతుంది, లేకపోతే ఇక్కడ కాపీ సింబల్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి. దాని తర్వాత మనము మన టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్ దగ్గర ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత కింద మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే అప్పుడు మీ పిక్సెల్ వ్యాలెట్ అనేది బైబిట్ అప్లికేషన్కి కనెక్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనము క్యూ కాయిన్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో అక్కడ నేను ఇంటూ మార్క్ క్లిక్ చేశానండి. తర్వాత మళ్ళీ పైన వ్యాలెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్యూ కాయిన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు క్యూ కాయిన్ అప్లికేషన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. క్యూ కాయిన్ ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
యుఎస్డిటీ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కనిపించకపోతే సెర్చ్ కాయిన్ దగ్గర యుఎస్డిటీ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఆప్షన్స్ వచ్చాయండి. లాస్ట్ ERC20 అనేది ఏదైతే ఉందో సెకండ్ ఆప్షను, ఆ ERC20ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ERC20 మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అడ్రస్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత గాట్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్రస్ అనేది కాపీ అయిపోయిందండి. కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ పిక్సెల్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత డిపాజిట్ అడ్రస్ దగ్గర ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ క్యూ కాయిన్కి ఈ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు అన్ని రకాల ప్రొసీజర్స్ ఇక్కడైతే మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీరు అన్ని రకాల వ్యాలెట్స్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది తెలుసుకున్నారు. సో నేను ఫైనల్గా బైనాన్స్ అప్లికేషన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ క్లిక్ చేశాను, బైనాన్స్ మీద క్లిక్ చేశానండి. SI హ్యావ్ ఇట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు బైనాన్స్ నుంచి మళ్ళీ అడ్రస్ తీసుకొచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. బైనాన్స్లో నేను కాపీ చేసినటువంటి USDT టోకెన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి మేడ్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ క్లియర్గా మనకి వ్యాలెట్ కనెక్టెడ్ అనేసి క్లియర్గా వచ్చింది చూడండి. సో ఇది ఇలా వస్తే మీకు వ్యాలెట్ కనెక్షన్ అనేది కన్ఫామ్ అయినట్టే. దాని కింద ఈ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. కాకపోతే వీటన్నిటిలలో ఏదో ఒక్కదానికి మీరు కనెక్ట్ చేసుకున్న చాలండి, అన్నీ కనెక్ట్ చేయాలనేటటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరి దగ్గర అన్నీ ఉండవు కాబట్టి నేను ఇలా చూపించాను. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ బైనాన్స్ సింబల్ అనేది క్లియర్గా చూపిస్తుంది. మీరు ట్రస్ట్ వ్యాలెట్కైనా కనెక్ట్ చేసుకోండి, బైనాన్స్కైనా కనెక్ట్ చేసుకోండి, బైబిట్కైనా ఓకే అండి, క్యూ కాయిన్ అయినా ఓకే, మెటామాస్క్ అయినా ఓకే. దేనికి మీరు కనెక్ట్ చేసుకున్నా కానీ ఒకే ఒక్కదానికి మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఆ సింబల్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ కానీ, బైనాన్స్ కానీ లేకపోతే అన్నీ ఉండాలన్న ఛాన్స్ ఏం లేదు. కాకపోతే అందరికీ యూజ్ అయ్యేలా ఈ వీడియో ఉండాలని అన్ని ప్రాసెస్ల గురించి ఇక్కడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని చెప్పేసి వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు మీకు కావాల్సిన వ్యాలెట్ని మీరు కనెక్ట్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.